యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనములు. సహోదరి సహోదరులారా, క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు వాక్య అంశం ఏమిటంటే, యెహోవా కంటే యేసుక్రీస్తు ఎలా గొప్పవాడు. యెహోవా నామం కంటే యేసుక్రీస్తు నామము ఎలా గొప్పదిగా చేయబడింది. నా సహోదరి సహోదరులారా, కొందరు యెహోవా సాక్షులు వచ్చి యెహోవా నామమే గొప్పది, ఆయననే తండ్రి, ఆయననే గొప్పవాడు అంటారు. మరి యెహోవా నామము గొప్పదా, యేసుక్రీస్తు నామం గొప్పదా? అయితే యెహోవా నామము కంటే యేసుక్రీస్తు నామమే గొప్పదని మనము లేఖనముల ద్వారా, వాక్య ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము తెలుసుకుందాం. నా సహోదరి సహోదరులారా, మనము మాట చెబితే సరిపోదు. యెహోవా కంటే యేసుక్రీస్తు గొప్పవాడని మన మాట చేత కాదు, లేఖనముల ద్వారా తెలుసుకుందాం. మనం పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలను, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి అన్ని నామములకు పైనామముగా అనుగ్రహించెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, పరలోకంలో ఎవరెవరు ఉంటారు? పరలోకంలో సెరూబులు, కెరూబులు, దేవదూతలు మరియు తండ్రి అయిన యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, 24 పెద్దలను ఉంటారు కదా. వీరు ఎక్కడున్నారు? పరలోకమందు ఉన్నారు. పరలోకమందున్న వారిలో గాని, హల్లెలూయా, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని. భూమి మీద ఎవరెవరున్నారు? మనుషులు, జంతువులు, పక్షులు, దేవతలని పిలువబడేవారు, దేవుళ్ళని పిలువబడేవారు, దురాత్మలు, అంధకార శక్తులు కదా. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని. భూమి క్రింద ఎవరున్నారు? భూమి క్రింద అంటే అండర్ గ్రౌండ్లో నివసించేవారు, బొరియలలో నివసించేవారు, రహస్య స్థానములలో నివసించేవారు, భూమి కింద గృహాలు కట్టుకొని, భూమి కింద బొరియలు చేసుకొని, భూమి లోపలికి వెళ్ళి భూమి లోపల పనులు చేయువారు, భూమి లోపల నివసించువారు కదా. భూమి లోపల మనుషులు ఉంటారని తెలుసు, భూమి లోపల గుహలు ఉన్నాయని ఆ కాలమే దేవునికి అంత జ్ఞానం ఉంది కాబట్టే భూమి కింద ఉన్న వారిలో గాని అంటున్నాడు. తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొన్నట్లు. తండ్రి అయిన దేవుని నీవు మహిమపరుస్తున్నావంటే యేసుక్రీస్తు దేవుడని నీవు ఒప్పుకోవాలి. తండ్రి అయిన దేవుని నువ్వు మహిమపరుస్తున్నావు కానీ యేసుక్రీస్తు దేవుడని నీవు ఒప్పుకొనలేదు అంటే నీవు తండ్రిని మహిమపరిచినట్లు కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు దేవుడని
ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు దేవుడని నువ్వు ఒప్పుకుంటే నువ్వు తండ్రిని మహిమపరిచినట్లే. నా సహోదరుడా, మనం జాగ్రత్తగా గమనించాలి. నువ్వు తండ్రి అయిన దేవుని మహిమపరుస్తున్నావు. కొందరు యెహోవా సాక్షులు వచ్చి యెహోవా దేవుణ్ణి మాత్రమే మహిమపరుస్తారు, కానీ యేసుక్రీస్తును ప్రభువును ఒప్పుకోరు. అయితే యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే ఒప్పుకోరో వారు తండ్రిని మహిమపరచనట్లు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు అని తన నోటితో ఒప్పుకుంటారో, తన నాలుకతో ఒప్పుకుంటాడో, అక్కడ రాయబడింది కదా, తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకను యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును కదా. దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి అన్ని నామములకు పై నామముగా ఆయనకు అధికముగా అనుగ్రహించెను. అన్ని నామములకు పైగా ఆయన నామమును ఆయన హెచ్చించెను. అన్ని నామములంటే పరలోకమందున్న వారిలో నామములంటే పరలోకమందుల్లో దేవదూతలు ఉన్నా, శరీబులు ఉన్నా, కెరూబులు ఉన్నా, అక్కడ యెహోవా దేవుడు ఉన్నా, కానీ ఆయన నామము కంటే కదా. యెహోవా అనేది నామమే కదా, యెహోవా అనేది కూడా నామమే. అయితే వారి కంటే, యెహోవా నామము కంటే భూమి మీద ఉన్న వారి అన్ని నామముల కంటే భూమి కింద ఉన్న వారి నామముల కంటే యేసు నామము గొప్ప చేయబడినది కదా. యెహోవా నామం కంటే యేసు నామమును దేవుడే గొప్ప చేసి ఉన్నాడు. అవునా? దేవుడే గొప్ప చేసి ఉన్నప్పుడు, దేవుడే ఆయన నామాన్ని అధికంగా హెచ్చించినప్పుడు కాదని చెప్పుటకు మనమెవరము? తృణీకరించుటకు మనమెవరము? నిరాకరించుటకు మనమెవరము? నా సహోదరుడా, నా సహోదరి, మనం ఆలోచించాలా. అన్ని నామముల కంటే ఘనమైన నామం గాను, శ్రేష్టమైన నామం గాను దేవుడే ఆయనను అధికంగా హెచ్చించెను కదా. దేవుడే ఆయన నామం అధికంగా హెచ్చించినప్పుడు, అన్ని నామముల కంటే ఘనమైన నామంగా చేసినప్పుడు, యెహోవా అనేది కూడా నామమే కదా. ఆయన నామము కంటే ఆయన యేసుక్రీస్తు నామమును అధికంగా హెచ్చించి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. మరి తండ్రి అయిన దేవుడు ఆయన నామమును హెచ్చించినప్పుడు మనకు ఎందుకు నీ నామం కంటే గొప్ప చేసుకున్నావు యేసుక్రీస్తునని అడుగుటకు మనకు హక్కు లేదు. అందుకే నా సహోదరుడా, నా సహోదరి, యెహోవా నామం కంటే యేసుక్రీస్తు నామం గొప్పది. అందుకే తండ్రిని మనం ఏం అడిగినను యేసు నామంలో మాత్రమే అడగాలి. అందుకే ఏమంటున్నాడు, తండ్రిని మీరు మహిమపరిస్తే, నన్ను మహిమపరిస్తే నా తండ్రిని మహిమపరిచినట్లే. నన్ను సేవిస్తే నా తండ్రిని సేవించినట్లే. తండ్రిని నేనును ఏకమై ఉన్నాము. తండ్రి తనంతట తాను ఎలాగో అధికారం గలవై ఉన్నాడో, యోహోను 5:26లో ఉంటుంది. తండ్రి తనంతట తాను ఎలాగో అధికారం గలవాడై ఉన్నాడో, కుమారుడు కూడా తనంతట తాను అధికారం గలవాడై ఉండుటకు దేవుడు ఆయనకు అధికారం అనుగ్రహించెను. నా సహోదరుడా, నా సహోదరి, అందుకే యెహోవా నామం కంటే యేసుక్రీస్తు నామము గొప్పదిగా చేయబడుతుంది. అందుకే యేసుక్రీస్తు నామంలో అద్భుతములు, యేసుక్రీస్తు నామంలో ఆశ్చర్యకార్యములు, యేసుక్రీస్తు నామంలో స్వస్థతలు, యేసుక్రీస్తు నామంలో దీర్ఘాయువులు, యేసుక్రీస్తు నామంలో సమస్త కార్యములు జరుగుతున్నాయి. అందుకే మీరు నా నామమున నన్నేమి అడిగినను
అది మీకు అనుగ్రహింపబడునని నిశ్చయంగా మీరు తెలుసుకొనుడి కదా. యోహాను సువార్తలో ఉంటుంది, నా నామమున మీరు నన్నేమడిగినను అది మీకు నా తండ్రి దయచేస్తారు. అయితే నా నామమును అడగకుండా మీరు ఏ నామమును అడిగినా కానీ మీకు దయచేయబడవు. అందుకే యెహోవా నామం కంటే, యెహోవా అనేది నామం కూడా దానిలో కలిపే వస్తుంది. ఆయన నామం కంటే అని చెప్పలేదు, యెహోవా నామం పక్కన పెట్టి అని చెప్పలేదు, యెహోవా నామం కాక అని చెప్పలేదు. అన్ని నామముల కంటే, యెహోవా నామము కంటే యేసు నామమును, యేసు క్రీస్తు నామమును దేవుడే గొప్ప చేసి ఉన్నాడు. ఆయన గొప్ప చేసినప్పుడు తృణీకరించుటకు మనమెవరము? అందుకే నా సహోదరుడా, కీర్తనలు 128:2 ఉంటుంది, ఆయన నామము కంటే ఆయన ఇచ్చిన వాక్కును గొప్ప చేసి ఉన్నాడు. ఆయన నామము కంటే ఆయన వాక్యమును గొప్ప చేసి ఉన్నాడు. వాక్యము అనగా వాక్కు. ఇది దేవుని పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడిన వల్ల దేవుని వాక్కులు. మరి వాక్కుకు ఎంతో శక్తి ఉంది. వాక్కు చేత భూమిని, ఆకాశమును, సమస్తమును, సూర్యచంద్ర నక్షత్రములు కలగజేసినాడు వాక్కు చేత. అందుకే ఆయన నామం కంటే ఆయన వాక్యమును గొప్ప చేసి ఉన్నాడు. వాక్యమనగా దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడైనను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను. ఆ వాక్యమే యేసుక్రీస్తుగా నరావతారిగా మన మధ్య నివసించెను. అందుకే యేసుక్రీస్తు నామము గొప్ప చేయబడింది. ఆయన వాక్కు పలికినాడు అంటే, నా నామము కంటే గొప్పది యేసు నామం అని పలికినాడంటే దానికి తిరిగే లేదు. సహోదరుడా, సహోదరి, మనం గమనించాలి. అందుకే యెహోవా నామము కంటే యేసుక్రీస్తు నామము గొప్పది. అందుకే ఆ వాక్యం ద్వారానే, ఆ వాక్కు ద్వారానే మనం బ్రతుకుచున్నాం. మనుషుడు రొట్టె వలన బ్రతకడు గాని నా నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవించును. అన్ని నామముల కంటే పైనామముగా, యెహోవా నామం కంటే పైనామంగా దేవుడు ఆయనను అధికంగా హెచ్చించినాడని మనం క్రీస్తు నామమున, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుక్రీస్తు దేవుడని మనము దీనిని బట్టి రూఢిగా, నమ్మకంగా విశ్వసించి ముందుకు సాగాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, జీవముగల దేవ, విన్న ప్రతి బిడ్డను తండ్రి యేసయ్య ఆశీర్వదించిన ప్రభా, ఇదిగో తండ్రి, నీ నామము కంటే తండ్రి నీవిచ్చిన వాక్యంను గొప్ప చేసినావు ప్రభా. ఇదిగో తండ్రి, యెహోవా నామము కంటే యేసు నామము గొప్పదని మాతో మాట్లాడిన దేవా, మమ్మల్ని బలపరిచిన దేవా, నీ యందు విశ్వాసం ఉంచుటకు తండ్రి, క్రీస్తు నందు మా ప్రయాస వ్యర్థం కాకుండా తండ్రి నిత్యము ఉండుటకు తండ్రి కృప చూపమని మా మనోనేత్రములు వెలిగించినందుకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందిన నామ పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.